తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఓవైసీ విద్యా సంస్థలకంట ఓవైసీ విద్యా సంస్థలకు అనుమతులు లేవు. అబ్బా గిదట కావచ్చు, అనుమతులు లేకుండా ఎట్ట నడుపుతుండొచ్చు? అనుమతులు ఉండాలి కదా. మరి ఇప్పుడు విద్యా సంస్థలు కడతప్పుడు కరెంటు బిల్లు ఇస్తారు కదా, కరెంటు కనెక్షన్ ఇస్తారు కదా. మరి కరెంట్ ఆయన కళ్ళు మూసుకోవచ్చునా? నల్ల కనెక్షన్ ఇస్తారు కదా, మరి ఈ కనెక్షన్ ఇస్తే ఆయన కళ్ళు మూసుకోవచ్చునా? నల్ల కనెక్షన్ పోని రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, మున్సిపాలిటీలు ఇస్తారు కదా. మరి వీళ్ళందరూ ఏం చేసినట్టు అనొచ్చా? నేను అనొచ్చా? వీళ్ళంతా గరకవేక పోయిరా? ఓవైసీ విద్యా సంస్థలకు అనుమతులు లేవు. చదివేదేమో ఒక కాడ, సర్టిఫికెట్ ఇంకో కాడ. చదివేది ఈ కాలేజీలో సర్టిఫికెట్ అంటే అంటారు కదా, ఈ ఇంట్లో తినాలి అవతల ఇంట్లో చేయగడగాలన్నట్టు లెక్క. ఈ ముచ్చట మొత్తం గత ప్రభుత్వాన్ని కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ, ప్రతిపక్ష నాయకులకు కానీ, అధికారం రావాలనుకుంటే వాళ్ళకి కానీ తెలియకుండా వచ్చినా మరి ఓవైసీ కాడికి పోతాయి కాదా? హైడ్రా ఓవైసీ కాడికి పోతా కాదా అంటే హైడ్రా వాళ్ళకు దమ్ము లేకుండా వచ్చినా? వెలుగుమెట్ల ఇల్లు కూలవట్లే, మరి గాలకాడికి ఎట్టపోయారు? మరి ఖమ్మంలో ఓ వారం 10 రోజులు, నెల రోజులు కావచ్చు. ఖమ్మంలో ఎంత లొల్లి చేసిరు? పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలగొట్టలేదా? అంటే ఖమ్మంలో సాధారణ పబ్లిక్ అన్నట్టు. రాజుకు ఒక తీరుగా న్యాయము, సామాన్య ప్రజలకు ఒక తీరుగా న్యాయం అన్నట్టు. రాజకీయ నాయకునికి ఒక రకంగా, సామాన్య ప్రజలకు ఒక న్యాయంగా. ఖమ్మంలో ఒర్రుతుంటే, ఏడుస్తుంటే చిన్న పిల్లలు, పాల్జీకే పిల్లలు కూడా నడి రోడ్డు మీద నిలబడి కూర్చోలేదా? మరి గానాయం అయితే ఓవైసీకి ఎందుకు గీనాయం కావచ్చు? అనుమతులు లేకుండా ఎట్ట నడపనిస్తారు? ఈలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేని విద్యా సంస్థలు చాలా రకాలు ఉన్నాయి. మరి చర్యలు ఎవరు తీసుకోవాలి? పక్క రాష్ట్రం వచ్చి తీసుకోవాలన్నా, లేకపోతే పక్క దేశం వచ్చి తీసుకోవాలన్నా? యాడికెళ్ళి తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? వీళ్ళంతా లంగ దొంగ బయటవాయి చేతులు కాదు. వీళ్ళందరి ఎవరికి తెలియదు? ఇలా నల్ల కనెక్షన్ ఇస్తే ఆయనకు తెలియదా? లేకపోతే కరెంటు కనెక్షన్ ఇస్తే ఆయనకు తెలియదా? లేకపోతే ఆడ పర్మిషన్ ఇస్తే ఆయనకు తెలియదా? మున్సిపాలిటీ ఆయనకు తెలియదా? రిజిస్ట్రేషన్ చేసిన ఆయనకు తెలియదా? గిన్ని కథలు పడుకుంటా ఈ పేపర్లలో వస్తుంటే నాకైతే ఓసారి ఆయనకేం తప్పిన మాటలు వస్తాయి. మీరు ఏమని అన్నారు కానీ అనుమతులు లేకుండా ఎట్ట ఉంటారు? ఇప్పుడు పిల్లలకు చదువు చెప్తారా లేదా అని పిల్లలకు పంపుతారు, కానీ పిల్లలకి ఏం వేరుకుంటుంది? నీకు అనుమతులు ఉన్నాయా లేవా ఇవన్నీ చూస్తారా? చూడరు కదా. ఈడనేమో చదవాలంట, ఇంకో కాడికి పోయేమో సర్టిఫికేట్ తీసుకోండి. క్లియర్గా ఇచ్చిండి. నేను చెప్పే ముచ్చట కాదు. వేరే విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు. వేరే విద్యా సంస్థల ద్వారా అంటే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారంట, హాల్ టికెట్లు ఇస్తారంట. మరి చదివే తీలదంటే కదా, మరి ఇల్లు ఇవ్వాలి కదా. మరి ఎందుకు పోతలేదు? ఓవైసీ దగ్గరికి పోతందుకు ఏమైనా ఉత్సపడుతుందా తెలంగాణ గవర్నమెంట్కు? లేకపోతే ప్రతిపక్ష నాయకులకు ఏమైనా ఉత్సపడుతుందా? లేదు బీజేపీ పార్టీలు ఎక్కడ పోయారు? సాధారణ కార్యకర్తలు చాలా రకాలు ఇల్లు పెడతారు. ఓవైసీ మంచివాడు కాదు, మొత్తం హైదరాబాద్ మొత్తం నాశనం చేస్తున్నాడు అంటుంటారు. మరి పైన ఉన్న పెద్ద పెద్ద లీడర్లు ఏం చేస్తున్నట్టు? ఇవాళ మాట్లాడాలి కదా, కిషన్ రెడ్డి మాట్లాడాలి కదా, బండి సంజయ్ మాట్లాడాలి కదా, అరవింద్ మాట్లాడాలి కదా. వీళ్ళంతా మాట్లాడతారా? మాట్లాడరు. మరి బీఆర్ఎస్లు ఎక్కడ పోయారు? సరే కాంగ్రెస్ అంటే అధికారంలో ఉంది, వీళ్ళ కాలకు సోపతి ఉంది అనుకుందాం. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడగాలి కదా. వీళ్ళంతా ఒకటే, వీళ్ళందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇవాళ ఓవైసీ విద్యా సంస్థలు ఇవాళ వచ్చినాయి అయితే కావు కదా. ఈ 6 నెలల్లో ఏడాదిలో వచ్చిన సంస్థలు కావు కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇప్పటిదాకా కనీసం అనుమతులు లేవు అని అంటే సిగ్గి శరం లజ్జపోయినట్టు లెక్క. సాధారణమైన పేద ప్రజలపైనకు హైడ్రాలా ఎన్ని ఇల్లు కూడా వచ్చింది చెప్పు? హైడ్రా వచ్చి ఎన్నో రకాలుగా ఎంతోమంది ఇల్లు మొత్తం నేలమట్టం చేసి పత్తలే కూడా వీకింది. అదేంటంటే బఫర్ జోన్లో ఉన్నది, మీరు కుంటలలో కట్టిరు, కబ్జా చేసిరు, లావైన పట్ట, పొరంబోకు, గవర్నమెంట్ భూ అని కథల పడి నూకేసిరు. ఓకే, ఖమ్మంలో పోయి మొత్తం 7 కాడికి నేలమట్టం చేసుకొచ్చిరు. మా దగ్గర 3-4 వేల మంది పోలీసు బలగాలతోటి ఖమ్మంలో ఉన్న అక్కడ ఉన్న ఇళ్ళలో మొత్తం అదిరిచ్చి బెదిరించి ఆడ నేలమట్టం చేసుకొచ్చిరు. వెలుగు మట్లకు అదే పని చేసిరు. మరి ఇప్పుడు ఓవైసీ విద్యా సంస్థలకు పోతందుకు ఎందుకు వణుకుతున్నట్టు అంటే ఓవైసీ దగ్గరికి పోతే రేపన్నాడు మళ్ళీ వాళ్ళ కులం వల్ల, వాళ్ళ మతం వల్ల ఈ ఓట్లు పడేయమని ఆలోచన. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఎవడైనా కావచ్చు. ఓవైసీ దగ్గరికి పోతందుకు నిజంగా కూడా వీళ్ళందరికీ ఉత్సపడుతుంది. కాకపోతే పేపర్లలోనో టీవీలలోనో గడగడలాడిస్తుంటాడు ఒక్కొక్క ఆయన. ఓవైసీ నీ సంగతి ఏందో చూస్తా, నీ లెక్క ఏందో చూస్తా, నీ కథ ఇప్పుడు చూడరి బరాబర్గా దొరికింది కదా. ఇప్పుడు చూడరాదురి, ఇప్పుడు చూస్తే అందుకు తెలివి లేకుండా వచ్చినా, చేత కాకుండా వచ్చినా బరాబర్గా చేత కానట్టే లెక్క. బరాబర్గా ఇటువంటి సంస్థల పైన చర్యలు తీసుకోవాలి. ఈ ఓవైసీ కాదు, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయంట హైదరాబాద్లో అనుమతులు లేని కాలేజీలు, అనుమతి లేని విద్యా సంస్థలు. వీటన్నిటి పైన మరి ఎవరు తీసుకోవాలి? రాజు నావోడే, మంత్రి నావోడే, ఏడంగా కొడతావో కొట్టు అని అన్నట్టు సంగతి. ఇప్పుడు ఆయన పైన ఉన్న ఆయన మనిషే, ఆయన మనిషే. ఏమనంటే నా మీదకి వస్తారా, రమ్మని చూస్తారా, అవసరం అయితే తలవారు పట్టుకుంటాడు, తుపాకి పట్టుకుంటాడు, ఇంకేమైనా మాట్లాడినా అంటాడు. ఏం చేస్తారు? 4 రోజులు
మామూలు కార్యకర్తలు చిన్న చిన్న కార్యకర్తలు చోట మోటలు గలీ లీడర్లు మండలాలలోనూ ఆడినో జరపాట్లు ఇల్లు పెడతారు సపడే కుక్కుంటారు. పైన ఉన్న లీడర్లు మాత్రం కేంద్ర మినిస్టర్లు కానీ కేంద్ర స్థాయిలో ఉన్నోళ్ళు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అన్ని పార్టీలలో ఉన్నోళ్ళు సప్పుడు చేయకుండా ఎంతో కొంత ఇస్తే సప్పుడు చేయకుండా ఎవరి పని ఆడి వేసుకుంటూ కూర్చుంటాడు. అవునా కాదా చెప్పురి.